అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. వారాహి పూజల్లోని మొదటి రోజు మొదటి స్తోత్రం. రోజు మొట్టమొదటి రోజు కాబట్టి మనం చక్కగా వారాహి ద్వాదశనామ స్తోత్రం గురించి తెలుసుకుందాము. శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం. హయగ్రీవ ఉవాచ శృణుద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవ యదా కర్ణనమాత్రేణ ప్రసన్నా సా భవిష్యతి. పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ తథా సమయ సంకేతా వారాహీ పౌత్రిణీ శివా. వార్తాళీ చ మహాసేనా ప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే. నామద్వాదశకాభిక్య వజ్రపంజరమధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఏతైర్నామభిరభ్రస్థాః సంకేతాం బహుతుష్టువుః తేషామనుగ్రహార్థాయ ప్రచచాల చ సా పునః. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం. ఈ వారాహీదేవిని గురించి బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానము అనేటటువంటి దానిలో సప్తదశోధ్యాయంలోని అమ్మవారి గురించి అని చెప్పేసి ప్రస్తావన చేయబడింది. ఎవరికైనా కనుక పుస్తకం దొరికితే చక్కగా అమ్మవారి గురించి అని తెలుసుకోవచ్చు. ఈ వారాహీదేవి ఈరోజు మొదటి రోజు వారాహీదేవి ఉన్మత్త వారాహి అని అంటారు. ఈవిడినే మనకి ఇంద్రాణిగా కూడా పూజిస్తారు. అటువంటి ఆ వారాహీదేవికి మనం స్తోత్రం చేసుకుందాం. ఆల్రెడీ వారాహి ద్వాదశనామాల గురించి అని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ ఉన్మత్త వారాహి స్తోత్రం ఒకే ఒక చిన్న శ్లోకం ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. రక్తాంభోరుహ కర్ణికోపరిగతే సావాసనే సంస్థితాం ముండస్రక్పరిరాజమాన హృదయాం నీలాస్మసద్రోచిషం హస్తాబ్జైర్ముసలం హలాభయవరాన్ సంబిభ్రతీం సత్కుచాం వార్తాళీమరుణాంబరాం త్రినయనాం వందే వారాహనాననాం. ఓం వార్తాళీ వారాహీ దేవ్యై నమో నమః.